జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనపై కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరేదే లేదంటున్నారు. లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినా కక్ష తీర్చుకోవడానికే తనను అరెస్ట్ చేయించారని అన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ కేసులో టీడీపీ నాయకుల మాటలన్నీ కట్టుకథలే అన్నారు. రాజమండ్రి జైల్లో నన్ను తీవ్రవాదిలా చూశారన్నారు. దాదాపు 70 రోజుల్లో సాల్టరీ కన్ఫైన్మెంట్ అంటే టెర్రరిస్టులు అట్లా పెట్టినట్లు ఇంకా ఎవరితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఎవరైనా ములాఖాత్ వస్తేనే వాళ్ళతో మాట్లాడగలుగుతాం, లేకపోతే వారానికి ఇచ్చిన 3 ఫోన్ కాల్స్ తప్పితే ఒక వ్యక్తిని ఆ విధంగా పెట్టి డౌన్ చేసి ఒక మానసికంగా ఇబ్బంది పెట్టాలని. టీడీపీ అధికారంలో ఉంటే తమ కుటుంబంపై కేసులు బెదింపులు సహజమే అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందంటే కేసులు జైలు అనేది మేము మానసికంగా సిద్ధమైపోయింది. సో ఇప్పుడేదో కొత్తగా కేసు పెట్టలేదండి. 14-19లో కూడా అన్యాయంగా పెట్టారు. తర్వాత కోర్టులో అది పూర్తి తప్పుడు కేసు అని తేలి తీసేయడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు. జగన్ను మళ్లీ సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు. మా టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, దానికోసం పనిచేస్తాం. అదేవిధంగా మా కాడర్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇట్లా కేసులకి ఇట్లా భయపడితే ఈ రోజు పరిస్థితుల్లో రాజకీయాలు చేయలేము. జైలులో తన రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలను విజయవాడలో చూసేవారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు జైలులో సదుపాయాలు కల్పించలేదన్నారు మిథున్ రెడ్డి.